అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కేసీఆర్ పాలనలో నాణ్యమైన విద్య అందించి మన విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరేలా తీర్చిదిద్దారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో మరియు రాష్ట్ర ప్రయోజనాలతో ఆడుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని నిలిపివేసి పాలనా వ్యవస్థలన్నింటినీ రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ. చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి గనక మనం సరైన విద్యను అందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని గనక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జెన్జీ స్టూడెంట్ ను పలకరించండి అద్భుతంగా ఇవాళ హైదరాబాద్ లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్ నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. ఏది మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థం, చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం. ఇప్పటివరకు ఎవరు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ల నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు, అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రి కాదు, విద్యాశాఖ మంత్రి.
కేవలం విదేశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సో ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు మిగతా శాఖలను ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడు, నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఇచ్చిన శాఖల వాళ్ళందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకి ఎందుకు సోయలేదో? ఈయన పెట్టుకునే రెండు విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. భాష కేవలం భావ ప్రకటన సాధన మాత్రమే కాని అదే జ్ఞానం కాదు. భాషతో సంబంధం లేకుండా చైనా, జర్మనీ, సౌత్ కొరియా వంటి దేశాలు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ స్వార్థం పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకిత భావంతో పనిచేయాలి. ప్రతి 6 నెలలకొకసారి సమస్యలపై పారదర్శకంగా చర్చించి పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా, గౌరవంగా, ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పినా మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయాలి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకు ఒకసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను, మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా, విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళారు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు గట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమి ఇల్లు పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక ఇల్లు భూమి వానికి అప్పులోనికి ఇస్తాం కదా పటానికి. అట్లా అమెరికా దేశాన్ని చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరు అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా.
జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడన్నా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నాం. మీ పిల్లల చదువుల కోసం, మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మొండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎంతో కష్టపడి చదువుకుని ఎండి పూర్తి చేసి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి మంత్రిగా సేవలందించారని జగన్ తెలిపారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కావాలని వక్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు 18 ఏళ్ల చిన్న కుర్రాడి భవిష్యత్తును కూడా నాశనం చేసేందుకు దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, మిగతా వారికి మరొక న్యాయం వర్తింపచేస్తూ చెడు సంప్రదాయాలకు బీజం వేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారిపై మండిపడ్డారు. అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్ లీక్ తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎవరైనా యాక్సిడెంట్ చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము, హత్య కోణము అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా, చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి, పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కారు యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి